హాయ్ ఆల్, నేను అరుణ సొరారి స్వీట్ స్టోరీస్ నుంచి. నేను ఈరోజు మీకు కరపెండ్ల దుంపతో ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఇది మనకి ఆంధ్ర వైపు కానీ తెలంగాణ వైపు కానీ కనిపించదు. ఇది యాక్చువల్గా ఏంటంటే కేరళ రెసిపీ అనమాట. మేము చాలా నాళ్ళ క్రితం కేరళ వెళ్ళినప్పుడు ఇది ఫస్ట్ టైం చూసాం. ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను, అందరికీ నచ్చింది. దీనిలో ఏంటంటే ఒకే పిండితో రెండు రకాలుగా చేస్తాను అనమాట. ఒకటి ఏంటంటే డీప్ ఫ్రై, ఇంకొకటి ఏంటంటే హెల్దీ వర్షన్ ఏంటంటే పనియారంలో చేసుకుంటాం. రెండు చాలా టేస్టీగా ఉంటాయి. డీప్ ఫ్రై ఐటమ్ ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. మనం హెల్దీ వర్షన్ కూడా నేర్చుకున్నాం కాబట్టి దీనిలోని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. భయం లేకుండా క్యాలరీస్ గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. కరపెండ్ల దుంప ముక్కల్లా కట్ చేసి దీనిపైన చెక్కు ఉంటుంది కదా, తీసేసి దాన్ని తురుముకోవాలన్నమాట. ఇప్పుడు సన్నగా గ్రేట్ చేసిన కరపెండ్ల దుంపలో నానబెట్టిన బియ్యం కలిపేసి ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరపెండ్ల దుంప బియ్యం కలిపి మెత్తగా గ్రైండ్ చేశాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. గ్రైండ్ చేసినప్పుడు వాటర్ తక్కువ వేసుకోండి, లేదంటే ఆయిల్ లాగేస్తాయి. సో ఇప్పుడు దీనిలోని ఈ పేస్ట్లో మ్యాంగో జింజర్, కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇలాగా ముక్కల్లాగా చేసేస్తే మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. బాగా కలిపేసి ఫస్ట్ డీప్ ఫ్రై చేయాలి. కావలసినంత సాల్ట్, ఇప్పుడు ఫస్ట్ పకోడీ చేసుకుందాం. సో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, ఆయిల్ వేడెక్కింది. పకోడీ వేస్తాను. కొంచెం చిన్న వేయండి, ఎందుకంటే ఇది కరపెండ్ల దుంప ఉడకాలి కదా బాగా. మరీ పెద్ద వేస్తే ఉడకడానికి చాలా టైం పడుతుంది, పైన వేగిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. కొంచెం చిన్నగా వేసుకోండి. పకోడీ ఎర్రగా వేగింది, తీసేస్తాను. ఇప్పుడు కరకరలాడే కరపెండ్ల దుంప పకోడీ రెడీ. డీప్ ఫ్రై పకోడీ అయిపోయింది. ఇప్పుడు హెల్దీ వర్షన్ గుంట పొంగనాలు చేద్దాం. కాకపోతే దీనిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గుంట పొంగనాలు చేసినప్పుడు హెల్దీ వర్షన్లోని ఆయిల్ తక్కువ వేస్తాం కదా, డీప్ ఫ్రై కాదు కదా. దానివల్ల ఏంటంటే లోపల గట్టిగా ఉంటాయి అన్నమాట. అది లేకుండా ఉండడానికి ఒక చిటికెడు బేకింగ్ సోడా కలుపుకోవాలి. బేకింగ్ సోడా కలుపుకుంటే ఏమవుతుందంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు గుంట పొంగనాలు ప్యాన్ పెట్టాను, కొంచెం కోకోనట్ ఆయిల్ వేద్దాం. ప్యాన్ మీడియం హీట్లో పెట్టాను. ఇవి కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చేసుకుంటే లోపల బాగా కుక్ అవుతాయి. చూడండి, ఒకటే పిండితో పకోడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఐటెం ఒకటి, హెల్దీ ఐటెం ఒకటి. ఇప్పుడు లిడ్తోని మంచిగా క్లోజ్ చేయండి. పనియానం పట్టి 10 minutes అయింది. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎర్రగా కాలే కదా. ఇది రెండో పక్క అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు, ఒక 5 minutes వస్తే చాలు. పనియారం రెండో వైపు తిప్పిన తర్వాత లిడ్ మాత్రం పెట్టకూడదు. లిడ్ పెడితే ఏమవుతుందంటే క్రిస్పీనెస్ తగ్గిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు 5 minutes అయ్యింది. ఇవి పనియారం రెడీ అయిపోయినట్టే. రెండో పక్క కలర్ రాదు, కొంచెం లైట్గానే ఉంటాయి, కానీ లోపల మంచిగా ఉడిపోతుంది. ఇవి హెల్తీ కదా, ఏమైనా తినచ్చు హ్యాపీగా.
చూసారు కదా, ఎంత టేస్టీగా, కలర్ఫుల్గా, బ్రైట్గా, ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టు ఎంత బాగున్నాయి కదా. ఇదేమో డీప్ ఫ్రైడ్ పకోడా, ఇదేమో హెల్దీ పనియారం. టేస్ట్ చూసి చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ హెల్దీ పనియారం టేస్ట్ చూస్తాను. సాఫ్ట్గా ఎంత బాగుందో కదా. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా, చాలా బాగుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ క్యాలరీస్, మనం చాలా తక్కువ ఆయిల్ వేసాం కదా, భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు డీప్ ఫ్రై పకోడీ ట్రై చేద్దాం. చూసారు ఎంత క్రిస్పీగా, కరకరకరలాడుతున్నాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా పకోడీ. చూడండి అనిపిస్తుందా, కరకరకరలాడుతున్నాయి. అంత బాగున్నాయంటే అలా తింటూ ఉంటాం అనమాట ఒకసారి స్టార్ట్ చేస్తే. అంత బాగున్నాయి. ఇది చాలా డిఫరెంట్ ఐటెం కదా. మనకి కరపండుదుంప అంటే ఉడకపెట్టుకొని సాల్ట్ వేసుకొని తింటాం, లేదంటే పాకం పట్టుకుంటాం. ఇది మాత్రం చాలా కొత్త వెరైటీ అని చెప్పొచ్చు. సో ట్రై చేయండి డెఫినెట్గా. ఇప్పుడు రెసిపీ చూసారు కదా, సూపర్ యమ్మీ పకోడా అండ్ హెల్దీ పనియారు రెండూ చూసారు కదా. దీనికి ఏంటంటే కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అనమాట. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కరపెండ్ల దుంప. చూసారు, అది తెల్లగా ఎక్కడ నల్ల మచ్చలు లేకుండా ఎంత బాగుందో. ఇది ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి పనియారం కానీ పకోడీ కానీ అంత టేస్టీగా వస్తాయి. ఇది ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. తర్వాత మ్యాంగో జింజర్ తురుము. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మ్యాంగో జింజర్ తీసుకున్నాను, లేదంటే మన రెగ్యులర్ అల్లం వాడుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి, కొంచెం కొత్తిమీర, బియ్యం ఒక పావు కప్పు ఉంటుంది, ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉంచాను. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్. నా రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.